మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నవ నిర్మాణం కోసం నేటి తరానికి రేపటి భవిష్యత్తుకి కూడా మీరందరూ ఈ దేశాన్ని తీర్చిదిద్దే విద్యార్థులు కాబట్టి దయచేసి చెడు అలవాట్లకు గురి కాకుండా మీరందరూ కూడా 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా నా చిన్ననాటినప్పటి నుంచి ఎలాగైతే గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయో అదే తరహాలో ఇవాళ పాఠశాలలకు కళాశాలలకు రీడర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వారోత్సవాల్లో పాలు పంచుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 14వ జాతీయ పథక ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు గారికి, అదే విధంగా 15వ తారీఖు నాడు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మందాడి ఉపేందర్ రెడ్డి గారికి, 17వ తారీఖు నాడు డిఓ సత్యనారాయణ గారికి, డిఏఓ ఆదిత్య గారికి, 18వ తారీఖు నాడు కృష్ణారెడ్డి ఆర్టీఓ గారికి, డిఎంఎన్హెచ్ఓ మనోహర్ గారికి, డిపిఓ డిప్యూటీ సిఇఓ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదే విధంగా సిఐ ఎస్హెచ్ఓ భువనగిరి పట్టణ ఎస్హెచ్ఓ రమేష్ గారికి, డిపిఆర్ఓ అరుంధతి గారికి, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి గారికి, అదే విధంగా పార్టీలకు అతీతంగా ఈ గ్రంథాలయ వారోత్సవాలలో కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ప్రతి ఒక్కరికి కూడా ఈ వారోత్సవాలను పార్టీలకు అతీతంగా విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ ముగింపు కార్యక్రమానికి నన్ను వెనుకుండి ముందుకు నడిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బి లైలే గారికి, అదే విధంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి, ఈ రోజు ఈ వారోత్సవాలు గత 10-15 సంవత్సరాల నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీతో పాటు ప్రతి ఒక్క అధికారులు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని చైతన్యవంతం చేయాలని ఒక గొప్ప సదుద్దేశంతో ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. మీరే దేశ భవిష్యత్తు, మీరే ఫ్యూచర్ కాబట్టి లైబ్రరీ అనేది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటీకరణ, అదే విధంగా సెల్ ఫోన్లలో రీల్స్ కాకుండా రియల్ లైఫ్ అనేది లైబ్రరీలో ఒకటే. ఇవాళ గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారు కూడా ఇవాళ ఐఏఎస్ అయ్యిండ్రు. ఈ అధికారులందరూ కూడా ఎవరెవరైతే గవర్నమెంట్ ఆఫీసర్లు అయినరు ప్రతి ఒక్కరు కూడా లైబ్రరీలో పుస్తకాలు చదివి ఈ దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ అయినరు. మీరు కూడా అలాగే ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను చదివి లైబ్రరీ పుస్తకాలు చదివితేనే అది పర్మనెంట్ నాలెడ్జ్ గా మీ బ్రెయిన్ లో ఉండిపోతుంది. అదే ఫోన్ లో గానీ కంప్యూటర్ లో గానీ మీరు ఎక్కడ చేసినా అది ఆర్టిఫిషియల్ నాలెడ్జ్ గానే ఉండిపోతుంది. దయచేసి ఒక సామెత ఉంది, పెద్దలు కూడా ఒక మాట చెప్పేవారు, అంగి చినిపోయినా సరే గాని ఒక పుస్తకం కొనుక్కో అని చెప్పారు. దయచేసి విద్యార్థులారా, మీరే భవిష్యత్తు కాబట్టి లైబ్రరీకి మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. గ్రంథాలయం అంటే ఒక దేవాలయం. గతంలో ఆ దేవాలయం లాంటివి గ్రంథాలయం ద్వారా ఎంతో మంది మేధావులు ఆనాడు ఎక్కడ కూడా పుస్తకాలు అవైలబుల్ లేకున్నా, స్టడీ మెటీరియల్ లేకున్నా గ్రంథాలయాలకు పోయి కష్టపడి చదివి ఎంతో మంది మేధావులైరు. ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆ గ్రంథాలను వాడుకొని, ఆ దేవాలయాలను వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చినటువంటి గొప్ప మేధావులు అందించినటువంటి ఆ గ్రంథాలయాలను మరి రాను రాను ఏదైతే కంప్యూటర్ యుగం, సెల్ యుగం వచ్చిన తర్వాత వాటిని చదవడం కానీ ఆ అలవాటు మర్చిపోయారు. ఇప్పుడే సోదరుడు చెప్పిండు అభిజిత్ గారు, చిన్న చొక్కా అయినా సరే కానీ ఒక పుస్తకం కొనుక్కోవాలని చెప్పి. అంటే ఆ పుస్తకం పఠనం వల్ల ఎంత మేధాశక్తి పెరుగుతుందో తమ్ముడు చెప్పిండు. కాబట్టి ఈరోజు కూడా యువత పుస్తకాలు చదవడం బాగా నేర్చుకోవాలి.
చాలా ఈ చదువు మర్చిపోయి పుస్తకాలను మర్చిపోయి అసలు గ్రంథాలయం ఉందనే సంగతి కూడా చాలా మంది యువకులకు తెలుస్తలేదు. మరి ఈ టెక్నాలజీ పెరిగిన కానీ ఆ సెల్ రంగంలో ఎల్లాక చిన్నాలు చేస్తుంటే చూసినాం. ఆ ముత్యాల్లో ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. మరి మనం మంచిని స్వీకరించి ఆ చెడును దూరం పెట్టాలి. గ్రంథాలయాలకు ఇంకా కూడా యువకులు కానీ కోచింగ్ పోయే వాళ్ళు అన్ని రకాల ఈ ప్రభుత్వం గ్రంథాలయాల్లో మీకు స్టడీ మెటీరియల్ అందుబాటులో వస్తుంది. దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది. కాబట్టి నిజంగా కూడా గతంలో గ్రంథాలయం చైర్మన్ అంటే నేను నాకు మాత్రం ఉండే తమ్ముడు సోదరుడు అవేశిస్తే వచ్చిన తర్వాత 17 మండలాలు తిరుక్కుంటూ ఎక్కడ ఏం తక్కువ ఉంది, ఎక్కడ ఏం కావాలి, ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారితో నాతోటి అవసరమైతే గౌరవ కలెక్టర్ తోటి అన్ని మండలాల్లో గ్రంథాలయాలు మళ్ళీ పునరుద్ధరించాలి. ఎక్కువ యువత గ్రంథాలయాలు వచ్చి చదువుకోలే విధంగా కృషి చేసినటువంటి తమ్మినికి నిజంగా ప్రత్యేకంగా అభినందనలు. అవేశిస్ గారు వచ్చిన తర్వాత అన్ని మండలాల్లో కూడా మార్పు వచ్చింది. గ్రంథాలయాల్లో చదవాలనే కోరిక కూడా యువతకు కలిగింది. కాబట్టి ఆ దిశగా పయనిస్తున్నటువంటి తమ్మినికి మళ్ళొక్కసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజుల్లో యువత సన్మార్గంలో నడవాలంటే గ్రంథాలయం పుస్తక పఠనం అవసరం. కాబట్టి ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ 18, 14 నుంచి 20 వరకు అన్ని రంగాలను సాంస్కృతిక రంగాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ ఒక చక్కగా వారం రోజొక్కల్ని ఇన్వైట్ చేసి ఈ వారోత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించి యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెచ్చినటువంటి అభేశిస్త్ గారిని అభినందిస్తూ గ్రంథాలయాలకు ఈ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు చేసి మళ్ళీ పూర్వవైపు తెచ్చే విధంగా మన వంతు ప్రయత్నం ఉంటది. ఈ ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయం అంటే ఒక గొప్ప చరిత్ర ఉంది. కాబట్టి ఆ చరిత్రను ఇంకా కూడా నిలబెట్టుకొని దానికి మళ్ళీ పూర్వం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందన తెలుపుతూ చాలా సంతోషం. ఈరోజు గ్రంథాలయ 58వ వార్షికోత్సవం మరి ఇక్కడ జిల్లా లైబ్రరీలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు గత వారం నుంచి కూడా వరుస కార్యక్రమాలు చైర్మన్ అవేశిష్టి గారు చేస్తున్నారు. మరి ఇది ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఇవన్నీ చూస్తూ ఉంటే గత వారం నుంచి కూడా వివిధ యాక్టివిటీలు చూస్తుంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేసినారు. ఒకరోజు జాతీయ పతాకావిష్కరణ, గ్రంథాలయ వారోత్సవ, పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనము, వ్యక్తిత్వ పోటీలు, వ్యాసరచన, క్విజ్, ఇట్లాంటి అన్ని డాన్సులు, ముగ్గుల పోటీలు, అంటే ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ బహుశా ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో గ్రంథాలయ వార్షికోత్సవాలు ఈ విధంగా ఈ స్థాయిలో చేసింది ఎవరు లేరని చెప్పి ఇప్పుడే భక్తులు అందరూ కూడా చెప్తున్నారు. దానికి మా అభేశిష్టి గారిని కూడా అభినందిస్తున్నాం. సరే, ఇదే కాక మరి ఆయన జిల్లా మొత్తం అన్ని గ్రంథాలయాలు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం జిల్లాల 16 లైబ్రరీలు ఉన్నాయి. జిల్లా గ్రంథాలయం ఇక్కడ భువనగిరిది కాక మండలాలలో 15 ఉన్నాయి. కొత్త మండలాలలో ఇంకా 2 వచ్చినట్టు లేవు. సో ఈ 16 గ్రంథాలయాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ లైబ్రరీలను ఒకటి పట్టించుకున్నాడు లేదు అంతకుముందు. మరి వాళ్ళకి సంబంధించిన ఫర్నిచరు, కలర్స్, అదో ఇదో అంటే ఇంతో అంతా చేసిన లైబ్రరీ మరి జిల్లా చైర్మన్ అంటే అవేశిష్టి గారు. సో మరి చాలా సంతోషం. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ గ్రంథాలయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 అని ముఖ్యమంత్రి గారు మరి 3 ట్రిలియన్ ఎకానమీ కదా, 3 ట్రిలియన్ ఎకానమీ బై 2047 తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. 2047 అంటే ఇంకెన్నేళ్ళు ఉంది, 22 ఏళ్ళు ఉన్నది. సో ఇందులో ఇలా భాగస్వాములు ఎవరు కావాలి? యువతనే కావాలి. 2047కు మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు, ఐటీ జాబ్ చేస్తుంటారు, ఐటీ సిఇఓలు అవుతారు. ఈనాటి యువతనే ఆ రోజు ఆ 2047 3 ట్రిలియన్ ఎకానమీలో మీరు ముఖ్యంగా భాగస్వాములు కాబోతున్నారు. కాబట్టి అంటే ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నాము. ఈరోజు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం. ఈరోజు యంగ్ ఇండియా
యంగ్ ఇండియా మన స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రతి మండలానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే కార్యక్రమం మన దగ్గర 200 కోట్లతోటి భువనగిరి నియోజకవర్గంలో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే స్టేట్ లో మరి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్యనే ఐఐటి ఏదైతుందో, ఐఐటిని అంతకుముందు ఐఐటిలో ఏం నేర్పేదంటే ఓన్లీ ఫిట్టర్లు, ప్లంబర్లు అట్లాంటివి అయ్యేది. ఈ రోజు అవి కూడా స్కిల్ ఇన్స్టిట్యూట్స్ గా తీర్చిదిద్దే కార్యక్రమం ఐఐటీలను ఏసీటీ అంటారు. అడ్వాన్స్ ఐటీఐ పేరు మార్చింది, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏటీఐగా, అంటే స్కిల్ ట్రైనింగ్ మనం ఈ మధ్యనే దాన్ని భువనగిరిలో ఓపెన్ చేసుకున్నాం. ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ గా వాటిని ఓపెన్ చేసుకున్నాం. మరి ఇన్ని చేస్తున్నాం. లైబ్రరీల మీద కూడా దృష్టి పెట్టాలి కదా. లైబ్రరీల మీద కొంత దృష్టి తక్కువనే ఉంది. చదువుతోటే మేధస్సు పెరుగుతుంది, చదువుతోటే చాలా కార్యక్రమాలు జరుగుతాయి, చాలా నేర్చుకోగలుగుతాం. అంటే లైబ్రరీలకు వస్తే అనేక కార్యక్రమాలు ఉంటాయి. నగరాలకు ఆనాడు ఇది ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ముఖ్యంగా మహిళల సాధికారత పట్ల పనిచేసిన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి అట్లాంటి పెద్దల పుస్తకాలు ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదవచ్చు. వాళ్ళ అన్ని బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర. అట్లాంటి వాళ్ళ పెద్ద పెద్ద మహానీయుల బుక్స్ ఉంటాయి, వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది. మరి పెద్ద పెద్ద అట్లనే సైన్స్ గురించి ఉంటుంది, హిస్టరీ గురించి ఉంటుంది, జియోగ్రఫీ గురించి ఉంటుంది. ఇవన్నీ ఈ జనరల్ నాలెడ్జ్ తోటి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అవి చదువుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకుంటేనే సమాజానికి రేపటి రోజు మీరు ఉపయోగపడే వాళ్ళగా మీరు తీర్చిదిద్దబడతారు. కాబట్టి మీకు స్కూల్స్ పోతే మీ పాఠ్య పుస్తకాలే ఉంటాయి. ఇవన్నీ ఇట్లాంటి పుస్తకాలు ఓన్లీ లైబ్రరీకి వస్తేనే దొరుకుతాయి. కాబట్టి మీరు అట్లీస్ట్ టేక్ టైం, అట్లీస్ట్ 2 days ఇన్ ఏ వీక్, సాటర్డేనో సండేనో, సండే కూడా ఓపెన్ ఉంటుంది కదా లైబ్రరీ. సో 1 గంట 2 గంటలు వచ్చి లైబ్రరీకి వచ్చే అలవాటు నేర్చుకోండి. ఈ పుస్తక పఠనంతో చాలా నేర్చుకోగలుగుతారు. చాలా సోషల్ మన జనరల్ నాలెడ్జ్ వస్తుంది, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ లైబ్రరీల పట్ల యువత ఎక్కువగా మరి ఈ బుక్స్ రీడింగ్ చేయాలి. ముఖ్యంగా ఈ రోజు మన థీమ్ కూడా ఏంటంటే ఎగనిస్ట్ ఇది ఇంతకుముందు డాన్స్ చేసారు, మన గర్ల్స్ డాన్స్ చేసారు. ఇది ఈ మన ల్యాప్టాప్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఈ రీల్స్ చూసుకుంటా ఎప్పుడు వాటితోటే టైం గడుపుతున్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా అన్ని పని చేస్తారు. దానితో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. కూర్చున్న గాడే కూర్చుంటారు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, హెల్త్ ఖరాబ్ అవుతుంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి, వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. అవి కూడా ఎట్లున్నాయంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మనం ఒకటి చూసినాం అనుకో, రెండోది వస్తూనే ఉంటుంది. రెండోది, మూడోది, 10ది తెలియకుండా మేము కూడా చూసే పరిస్థితి వస్తుంది. అమ్మా ఇదేదో డేంజర్ ఉందన్నట్టు అని లేదా దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇది తెలియకుండా అట్లాంటివి అవుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా మాధ్యమాలకు మీరంతా దూరం ఉండాలి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే ఒక ఉనికిని తెచ్చిపెట్టేటువంటి అభేద్ చిస్తీ గారి గట్టి చప్పట్లతో మన అభినందనలు తెలియజేయాలి. అంటే గ్రంథాలయ చైర్మన్ గా ఎవరు కూడా ఇంత ఇంటెన్సివ్ టూరింగ్ అనేది నేను చూడలేదు. ప్రతి మండలానికి వెళ్తూ మాతో కానీ బిట్టు గారితో, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ చాలా అద్భుతంగా ప్రతి చోట కూడా గ్రంథాలయాలు నిర్మించాలి. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో వారి ఉద్దేశం ఎస్సీ కాలనీల వరకు ఈ గ్రంథాలయాలు ఏర్పడాలని చెప్పాల్సినటువంటి గొప్ప మనసున్నటువంటి చిస్తీ గారికి ఒకసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వారు ఎంతో విలువైనటువంటి సమయం విప్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఈ గ్రంథాలయాల ఏర్పాట్లు పట్ల వారి యొక్క ఏసీడీపీ నిధులు కానీ, డిఎంఎఫ్టీ కానీ, ఇతరత్ర నిధులు కానీ అడిగిన వెంటనే ఓకే అని చెప్తూ సమకూరుస్తున్నటువంటి వారికి కూడా కృతజ్ఞతాభివందనలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గుప్తా గారు, బీజేపీ అధ్యక్షుడు జయగిరి గారు, అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ గ్రంథాలయాలు అనేది ప్రతి చోట కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వెల్లుబిక్కుతున్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఈ పుస్తకాలను చదవడం అనేది అలవాటు చేసుకోకపోతే మనకి ఈ పఠనా శక్తి అనేది, మేధాశక్తిని పెంచుతుంది అనేది గమనించాలి. ఏదో మనం సెల్ ఫోన్లలో రీడింగ్ చేస్తే అది రీడింగ్ కాదు. నిజమైనటువంటి పుస్తకాన్ని స్పృశిస్తూ, ఆ అక్షరాలను స్పృశిస్తూ చదివినటువంటి ఏదైతే జ్ఞానం ఉంటుందో అదే మెదడుకు అందుతుంది అనేది సైంటిఫిక్ గా రుజువైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజులలో ప్రతిదీ సెల్ ఫోనే, ప్రతిదీ ట్యాబ్, వీటి ద్వారా చూస్తూ దాంట్లో అనేక రకమైనటువంటి మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి రెండు విధాల పదమైనటువంటి కత్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానం ద్వారా
ఏదైనా మీరు మంచి నేర్చుకోవాలని క్లిక్ కొడితే దాని వెనుక ఎన్నో దుర్వ్యసనాలకు లోనేటువంటి ఎన్నెటువంటి కార్యక్రమాలు వస్తున్నటువంటి తరుణం ఉంది. కాబట్టి దాదాపుగా వారానికి ఒక 2 రోజులైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మొబైల్ ఫోన్కి దూరంగా ఉండేటట్టుగా విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక 2 రోజులు క్విట్ ద మొబైల్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అండ్ రీడ్ ద బుక్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే వీక్లీ వన్స్ అయినా సరే, వారానికి ఒక వారం అయినా సరే మొబైల్ పూర్తిగా పక్కకు పెట్టి పుస్తకాన్ని చేతిలో పట్టు అనేటటువంటి నినాదాన్ని అందుకుంటే మన పిల్లలు కానీ మనం కానీ ఆరోగ్యపరంగా కానీ వైజ్ఞానికంగా కానీ డెఫినెట్గా మనం ఎదుగుతాం. అందరూ కూడా తల్లిదండ్రులు నాతో ఏకీభవిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదం తెలియజేయాలా. మన జిల్లాలో ఈ కార్యక్రమం చేపడదాం. వీక్లీ వన్స్ అయినా క్విట్ ద మొబైల్ అండ్ రీడ్ ద బుక్, రీడ్ ఏ బుక్. ఈ 10 పేజీలైనా ఒక పుస్తకంలో చదవగలిగితే అంతకంటే మించింది లేదు. ఇప్పుడే చెప్తున్నారు జయంగిర్ గారు మరియు బలరాం గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చాలా మంది చదువుకొని మన గ్రంథాలయం పురాతన గ్రంథాలయం, ఇక్కడ పుస్తకాలు చదువుకొని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎన్నో జాబ్స్ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. గ్రంథాలయం అనేది చాలా సైలెంట్ గా నిశ్శబ్దంగా ఒక యోగా మందిరం లాగా ఉంటుంది. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకున్న వాడిని. అక్కడ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మనకి ఎక్కడా దొరకదు. ఇంట్లో డిస్టర్బెన్సే, ఇంకెక్కడైనా డిస్టర్బెన్సే. లైబ్రరీ అంటే మనతో పాటు చదువుకునే వాళ్ళు ఉంటారు, ఆ వాతావరణం ఉంటుంది, మంచి కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో అటువంటి మంచి వాతావరణం ఏర్పరిచినటువంటి లైబ్రరీలు వాడవాడన రావాలి. ప్రతి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, వాడకు చిన్న గదిలో అయినా సరే కనీసం 100 పుస్తకాలైనా సరే సమాజానికి ఉపయోగపడే పుస్తకాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మన గ్రంథాలయ ఉద్యమం సాగాల. త్వరలో ఎమ్మెల్యేలు మరియు విప్ సహకారంతో సిఎస్ఆర్ నిధులతోటి చిస్తీ గారితో కూర్చొని ఏ విధమైనటువంటి ప్లాన్ వేసుకొని దీన్ని ఈ విధంగా చేయాలని చెప్పి ముందుకు పోయే విధంగా తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ, ముఖ్యంగా దీంట్లో డిజిటల్ లైబ్రరీ ఉందో లేదో కానీ డిజిటల్ లైబ్రరీ కూడా చిస్తీ గారు దీంట్లో మనం చేయాలని, దాని ద్వారా ఎక్కడో ఉన్నటువంటి పుస్తక భాండాగారం మనకు అవైలబుల్ గాంధీ కూడా మనకి ఆ డిజిటల్ లైబ్రరీలో అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఆ పరంగా కూడా ముందుకు పోవాలని చెప్పి చైర్మన్ గారు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు, దీంట్లో పాల్గొన్నందుకు, చేసినందుకు గ్రంథాలయ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకున్నది ఒకటే సార్, మాకు నూతన భవనాలు అన్ని మిగతా మండలాలలో కూడా కొన్ని భవనాలు శిథిలావస్థలలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వ వీళ్ళ ఐలయ్య గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నా. పిల్లలు ధర్మాడి కాలం మా మనసు ఫస్ట్ వచ్చేది అది. తర్వాత రోడ్లు చేయాలి, జూలూరు బ్రిడ్జ్ చేయాలి, మరి సంఘం బ్రిడ్జ్ కావాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఫస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఉంటుంది. సరే, ఇట్లాంటి మరి భువనగిరి రోడ్ డెవలప్మెంట్ చేయాలి, భువనగిరి టౌన్లో సుందరంగా తీర్చిదిద్దాలి, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఈ లైబ్రరీస్ అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. అంటే చదువుకు ఉపయోగపడడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ యూత్కు. కానీ మాకు యాక్చువల్గా మేము తలుచుకుంటే మేము ఇన్ని పనులల్లో ఇది చిన్న సబ్జెక్ట్. మాకు అంటే ఖర్చు విధంగా కానీ ఇవన్నీ చేయగలిగితే ఇది చిన్న సబ్జెక్టే. ఈ సబ్జెక్టును తలుచుకుంటే చేయగలుగుతాం. అంటే అది తలుచుకోవాలి. కంటే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ 100 కోట్లు పెడుతున్నాం. ఈరోజు భువనగిరిలో 1100 కోట్లు పెడుతున్నాం. త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా ఇక్కడికి పిలుస్తున్నాం. అంటే వారిని ఆహ్వానిస్తున్నాం. వారు సమయం ఇస్తే ఇక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు వినాయకుడి ఫౌండేషన్ వేయడానికి వస్తారు. ఇంకా వీలైతే మన కోరికలు కొన్ని తీర్చడానికి కూడా త్వరలో వస్తారని అనుకుంటున్నాం. సో అన్ని కోట్లు పెడుతున్నప్పుడు లైబ్రరీలకు ఎన్ని కావాలి? ఉన్నాయి 15. ఈడ ఆల్రెడీ మొన్ననే మంచిగా కట్టిర్రు. ఇంకా 15 ఉన్నాయి. 15-50 లక్షలు అంటే కూడా 7.5 కోట్లు. నా కాన్స్టిట్యూన్సీకి వస్తే 4 × 50 అంటే 2 కోట్లు. సో ఇది పెద్ద సమస్య కాదు. దీని మీద సమయం వెచ్చించి దీనికి సంబంధించిన కార్యక్రమం చేద్దామని కూడా మా ఆర్ఎస్ఎస్కి అంటే నన్ను గుర్తు చేసాడు. అన్న ఏదైనా చేయాలి మనం సిఎస్ఆర్ నుంచి పట్టుకోను, లేకపోతే మన నిధుల నుంచి కానీ ఏదైనా చేయాలని చెప్పి 2-3 సార్లు చాలాసార్లు అడిగాడు. దీని మీద దృష్టి పెడదాం. ఖచ్చితంగా ఈ లైబ్రరీ అంటే మంచిగా తీర్చిదిద్దాం. దానికి స్థలం ఉండాలి, సరిపోని స్థలం ఉండాలి, ఆడ మరి అక్కడ ఉన్న వసతులు ఉండాలి, మంచి ఫర్నిచర్ ఉండాలి, దానికి సరిపోను బిల్డింగ్ కానీ అవన్నీ మంచిగా ఉంటే అప్పుడు పోవడానికి కూడా ఇష్టపడతారు పిల్లలు. కాబట్టి ఆ విధంగా తీర్చిదిద్దుదాం అని చెప్పి ఈ సందర్భంగా దాని మీద కూడా లైబ్రరీస్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి ఇక్కడి నుంచి పెడదాం అని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా సూచిస్తా ఉన్నాం. ఓకే, ఎనీవే
మరి ఈ యొక్క గ్రంథాలయ వార్షికోత్సవాలు ఇంత గొప్పగా చేసుకున్నందుకు మరి ఈ అవేశిష్టి గారిని, గ్రంథాలయ కమిటీ సభ్యులను, ఇంకోటి కూడా మీరు మండల కమిటీ కూడా ఉండాలి కదా, గ్రంథాలయ కమిటీలు కనుక చేయాలని చెప్పి ఆలోచన, అట్లీస్ట్ ఆలయం మేజర్ ఉండాలి, ఇంకో దగ్గర మిడ్ లెవెల్ చేయండి అని కూడా సూచనలు చేస్తూ. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అందరికీ, నమస్కారం. 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పాలేరు శాసనసభ్యులు బి లైలియ గారు, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు ఇవాళ గత వారం రోజుల నుంచి అనేక కార్యక్రమాలు జరుపుతూ పిల్లలకు రేపటి భవిష్యత్తులకు ఉన్నటువంటి స్కూల్ కళాశాల పిల్లలందరికీ కూడా ఈ వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించి వాళ్లకు గ్రంథాలయంలో ఉన్నటువంటి ప్రాధాన్యతతో పాటు అవేర్నెస్తో పాటు చెడు అలవాట్లకు గురి కాకుండా ఇవాళ పుస్తకం అనేది ఒక పర్మనెంట్ నాలెడ్జ్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ కూడా పుస్తకాలు చదివితేనే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇవాళ వాటిలో భాగంగా ఇవాళ ముగింపు కార్యక్రమానికి ఎన్నో ఆట పోటీలు పెడుతూ డ్యాన్స్ కాంపిటీషన్లతో పాటు స్పీచ్, ఎస్సే రైటింగ్, ముగ్గుల కాంపిటీషను, గ్రూప్ డాన్సెస్, స్పీచెస్, ప్యాట్రియాటిక్ సాంగ్స్, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎన్నడూ లేని విధంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా గ్రంథాలయాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇవాళ ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రంథాలయ వారోత్సవాలు మేమివాడ గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర విప్ బి లైలియ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా నాకు ఒక ప్రత్యేక ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఈ వారోత్సవాలు జరుపుకోవడం, ఈ వారోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులు, పాఠశాల టీచర్లకు, కళాశాలలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రీడర్స్కి కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.